అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ ఓనర్ చాలా మంచివాడు. కె జగన్నాథం, కర్నూలు. మీ ఓనరు చాలా అద్భుతమైన వాడు. మీ ఓనర్ని మీరు గమనించడం లేదు. మీ ఓనర్ చేస్తున్న పనులని, మంచి పనులని మీరు మెచ్చుకోవడం లేదు. మీ ఓనర్ని ఎప్పుడు మీరు నిందిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అసహించుకుంటారు, కోపగించుకుంటున్నారు, చెడ్డవాడు అంటున్నారు. మీ ఓనర్ యొక్క గొప్పతనం గురించి మీరు గమనించలేకపోతున్నారు. మీ ఓనర్ని మీరు ప్రేమించడం లేదు. మీ ఓనర్ చెప్పే మాటలు మీరు వినడం లేదు. మీ ఓనర్ ఎడల మీరు సహనము, మంచి భావన, కరుణ, దయ చూపడం లేదు. మీ లోపల ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ఓనరే ఆత్మ. మీ ఓనర్ లేనిదే మీరు ఇంతకాలము చిన్న పసి కందు నుంచి, చిన్నప్పటి నుంచి గుడ్డు నుంచి ఇంతవరకు ఎదిగారంటే మిమ్మల్ని నడిపించింది ఎవరు? మీలో ఒక ఓనర్ ఉన్నారు. ఇంటర్నల్గా ఒక ఓనర్ ఉన్నారు. ఆ ఓనర్ చెప్పినట్లే మీరు పోతున్నారు కాబట్టి, ఓనర్ చెప్పే మంచి మాటలన్నీ మీరు వింటున్నారు కాబట్టి సక్రమైన మార్గంలో ఇంతవరకు ఇంత ఎదిగారు, ఇంత డెవలప్ అయ్యారు, ఇంత అద్భుతంగా మీరు జీవిస్తున్నారు. మీ ఓనర్ మాట వినకుండా మీరు చెడుదారిలో పోయింటే ఇంత అయ్యేవాళ్ళు కాదు. కాబట్టి మీ ఓనర్ మాట వినండి. మీ ఓనర్ వల్లే మీరు ఇంత డెవలప్ అయ్యారు. మీ ఓనర్ చెప్పడం వల్లే చదువుకున్నారు. మీ ఓనర్ చెప్పడం వల్లే ఇంత మీ వ్యవహారము, శైలి, సంపద అంత పోగు చేసుకున్నారు. మీ ఓనర్ చెప్పడం వల్లే ఇంత జ్ఞానం, ఇప్పటిదాకా కొంత అంతు అయితే మీకు జ్ఞానం వచ్చిందంటే అది మీ ఓనర్ వల్లనే. మీ ఓనర్ చెప్పబట్టే ఇంత జ్ఞానవంతులైనారు. కాబట్టి మీ ఇంటర్నల్గా మీకు చెప్పేవారు, చెందేవారు, మిమ్మల్ని నడిపించేవారు ఒకరున్నారు. అదే దైవత్వం, అదే దేవుడు, అదే మీకి దారి, అదే ఆత్మ. పేరు ఏదైనా పెట్టండి, మీ ఇష్టం నుంచి పేరు పెట్టండి. కాబట్టి మీ ఓనర్ని ఎప్పుడైతే నిందిస్తూ, అసహించుకుంటూ, చెడ్డవాడంటూ, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ, మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారో మీ దేవుడు మీకు సహాయపడడు. మీ ఓనర్ మీకు సహాయం చేయడు. ఇంత కష్టపడి ఇంత నడిపించినా నన్ను అసహ్యించుకుంటున్నారు కాబట్టి ఎందుకు చేయాలా అని మీరు తిట్టుకుంటూ ఉంటే, చెడుగా ఆలోచిస్తూ ఉంటే ఆ చెడు ఫలితాలే వస్తాయి. మీ ఆలోచనను బట్టి మీ ఫలితం ఉంటుంది. మీరు చెడుగా ఆలోచిస్తే చెడు ఫలితం వస్తుంది, మంచిగా ఆలోచిస్తే మంచి ఫలితం వస్తుంది. మీ ఆలోచనను బట్టి మీ ఫలితం ఉంటుంది. మీ ఆలోచనలను బట్టి మీ జీవితం ఉంటుంది. మీ జీవితము, మీ ఆలోచనలు ఈజ్వల్ టు మీ జీవితం. మీ ఆలోచనలే మీ జీవితం. ఇప్పుడు దాకా వేరే ఏది కాదు. ఆలోచనలు చేసేవారు ఎవరు? చెప్పేది ఎవరు? మీ ఓనర్. ఇంటర్నల్గా ఒక ఓనర్ ఉన్నాడు. అదే ఆత్మ. మీకు కనిపించడు. మీకే కాదు, ఎవరికి కనిపించడు. అది అసాధ్యమైన పని చూసేది. మీరు స్కానింగ్ చేసినా కనిపించడు. ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని ఎంఆర్ఐలు చేసినా, ఎన్ని సిటీ స్కాన్ చేసినా మీ ఆత్మ మీకు కనిపించదు. అది అసంభవం. ఇప్పటిదాకా ఉన్నటువంటి సైన్స్లో మీ ఆత్మని కనిపెట్టే సైన్స్ ఇంతవరకు డెవలప్ కాలే, ఆ స్థాయికి పోలే. భవిష్యత్తులో డెవలప్ కావచ్చు, చెప్పలేము. కాబట్టి మీ ఓనర్ని మీరు మెచ్చుకోండి, అభినందించండి, అప్రిషియేట్ చేయండి, గొప్పవారనండి, బేష్ అనండి, పొగడండి. మీ సొమ్ము ఏమి పోదు. కాబట్టి మీ ఓనర్ చాలా మంచివాడు. మీరు ఇంకా మరికొంత డెవలప్ కావాలంటే మీ ఓనర్ చెప్పండి, చేసి పెడతాడు గ్యారంటీగా. చేయకుండా పోయే సమస్య లేదు. మీ ఓనర్ మీ వెనకాల మీ ఓనర్ ఉన్నారు. మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చేది మీ ఓనరే. మీ ఓనర్ సహాయంతో జీవన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి నా ఓనర్ చాలా మంచివాడు అని అభినందించండి. ఇప్పటిదాకా మీకు ఎంత సహాయం చేశాడో, ఎంత నడిపించాడో, ఎంత ముందు తీసుకుపోయాడో, మరింత రెట్టింపు, మరింత డబల్, త్రిబుల్, 3 ఇంతలు, 4 ఇంతలు, 5 ఇంతలు, 10 ఇంతలు మిమ్మల్ని డెవలప్ చేస్తాడు ఓనర్. చేయకుండా పోడు. ఆయన డ్యూటీ అది. డెవలప్ చేయడమే ఆయన డ్యూటీ, వేరే డ్యూటీ లేదు. ఆయన ఏమి ఆశించడు, ఏమీ డబ్బులు అడగడు, ఫీజు అడగడు, లేదా చలాన్ అడగడు, సొమ్ము అడగడు, బహుమతి అడగడు, బహుమానాలు అసలే అడగడు. కాబట్టి నా ఓనర్ మంచివాడు, లేదా నా దైవత్వం గొప్పది, నా ఇంటర్నల్గా ఉన్నటువంటి నా అంతర్దైవత్వం, అంతర్ప్రపంచం చాలా గొప్పది, నన్ను బాగా నడిపించింది అని మెచ్చుకొని అప్రిషియేట్ చేసి చప్పట్లు కొట్టి మనసులో అభినందించుకొని
మరింత డెవలప్ చేయాలా అని కోరండి. అన్నీ చేసి పెట్టేటువంటి అన్ని పర్ఫెక్ట్గా తూచా తప్పకుండా క్రమశిక్షణ గల సైనికునిలాగా పనిచేస్తాడు మీ ఓనర్. కాబట్టి మీ ఓనర్ చాలా మంచివాడు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.